మీకు తెలుసా? గురువునే ఓడించిన శిష్యుడిగా చరిత్రకెక్కిన భీష్ముడు ఎవరి వద్ద విలువిద్య నేర్చుకున్నాడు? 100 మంది కౌరవులకు ఉన్న ఒకే ఒక్క సోదరి ఎవరు? పంచపాండవులకి తల్లులు వేరైన తండ్రి ఒక్కరే, ఆయనే ఎవరు? కర్ణున్నే దానవీర సూర కర్ణుడు అంటారు. అలాంటి కర్ణుడికే దుర్యోధనుడు రాజ్యాన్ని దానంగా ఇచ్చాడు. అది ఏ రాజ్యం? అందమే అసూయపడేలా ఉన్న ద్రౌపదిని కన్న తండ్రి ఎవరు? శ్రీకృష్ణుణ్ణి చెరసాలలో బంధించి చంపాలని చూసిన కంసుడి తండ్రి పేరేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మీరు ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. చివరిలో క్వశ్చన్ ఆఫ్ ద డే ఉంటుంది. అది గూగుల్లో వెతికిన దొరకని ప్రశ్న అది. అందుకే వీడియో చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ క్వశ్చన్: భీష్ముడు ఎవరి వద్ద విలువిద్య నేర్చుకున్నాడు? ఆప్షన్ ఏ ద్రోణాచార్యుడు, ఆప్షన్ బి కృపాచార్యుడు, ఆప్షన్ సి పరశురాముడు, ఆప్షన్ డి ఎవరూ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పరశురాముడు. ఇక్కడ ఒకసారి స్టోరీ చూసినట్లయితే భీష్ముడు విలువిద్యను మరియు యుద్ధ విద్యలను పరశురాముడి వద్ద నేర్చుకుంటాడు. అంతేకాకుండా వశిష్ఠుడు, బృహస్పతి, శుక్రాచార్యుడు వంటి మహర్షుల దగ్గర వివిధ శాస్త్రాలు మరియు ధర్మాలను నేర్చుకుంటాడు. గురువునే ఓడించిన శిష్యుడిగా ఎలా చరిత్రకెక్కాడంటే, ఒకానొక సందర్భంలో కాశీరాజు వాళ్ళ ముగ్గురు కూతుర్లకి స్వయంవరం ప్రకటించగా భీష్ముడు అంబిక, అంబాలికలను తీసుకుని వచ్చేస్తాడు. అంబ సాల్వుడిని ప్రేమించడంతో ఆమెను తిరిగి వదిలేస్తాడు. అంబని సాల్వుడు కూడా తిరస్కరిస్తాడు, భీష్ముడు కూడా తిరస్కరిస్తాడు. ఆమెకి ఎటువంటి అవకాశం లేని పరిస్థితుల్లో నేరుగా పరశురాముడి వద్దకు వెళ్ళి ఆమె యొక్క బాధని విన్నవించుకుంటుంది. దానితో పరశురాముడు కోపోద్రేకుడై భీష్ముడితో యుద్ధానికి దిగుతాడు. ఇందులో పరశురాముడిని ఓడించి భీష్ముడు పైచేయి సాధిస్తాడు. అందుకే గురువును ఓడించిన శిష్యుడిగా భీష్ముడు చరిత్రకి ఎక్కాడు. నెక్స్ట్ క్వశ్చన్: ధృతరాష్ట్రుడి యొక్క కుమార్తె పేరేమిటి? 100 మంది కౌరవుల యొక్క ఏకైక సోదరి. ఆప్షన్ ఏ భానుమతి, ఆప్షన్ బి సత్యవతీదేవి, ఆప్షన్ సి దుస్సల, ఆప్షన్ డి రోహిణి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దుస్సల. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ భానుమతి, దుర్యోధనుడి యొక్క భార్య పేరు భానుమతి. ఆప్షన్ బి సత్యవతీదేవి, వ్యాసుని కన్న తల్లి సత్యవతీదేవి. ఆప్షన్ సి దుస్సల, ధృతరాష్ట్రుడి యొక్క కుమార్తె మరియు 100 మంది కౌరవుల యొక్క ఏకైక సోదరి. ఆప్షన్ డి రోహిణి, సుభద్ర మరియు బలరాముల యొక్క తల్లి. నెక్స్ట్ క్వశ్చన్: పంచపాండవులకి తల్లులు వేరైన తండ్రి ఒక్కరే, ఆయనే ఎవరు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి పాండురాజు, ఆప్షన్ సి విదురుడు, ఆప్షన్ డి ఉగ్రసేనుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పాండురాజు. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, 100 మంది కౌరవులకి మరియు దుస్సల యొక్క తండ్రి ఈయన. ఆప్షన్ బి పాండురాజు, పంచపాండవుల యొక్క తండ్రి ఈ పాండురాజు. ఆప్షన్ సి విదురుడు, ఈ విదురుడికి కుమారులు లేరు. ఇక ఆప్షన్ డి ఉగ్రసేనుడు, కంసుడికి తండ్రి మరియు శ్రీకృష్ణుడికి తాత వరుస అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్: కర్ణుడినే దానవీర సూర కర్ణ అంటారు. అలాంటి కర్ణుడికే దుర్యోధనుడు ఒక రాజ్యాన్ని వరంగా ఇచ్చాడు. అది ఏ రాజ్యం? ఆప్షన్ ఏ పాంచాల, ఆప్షన్ బి అంగ, ఆప్షన్ సి కాశీ రాజ్యం, ఆప్షన్ డి మగధ రాజ్యం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అంగరాజ్యం. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ పాంచాల, ఈ పాంచాల రాజ్యానికి రాజు ద్రుపదుడు, దీని రాజధాని కాంపిల్య. ఆప్షన్ బి అంగరాజ్యం, ఈ రాజ్యాన్ని దుర్యోధనుడు కర్ణుడికి బహుమతిగా ఇచ్చాడు, దీని రాజధాని చంపా. ఆప్షన్ సి కాశీరాజ్యం, ఈ రాజ్యానికి రాజు కాశీరాజు, ఈయనే ముగ్గురు కుమార్తెల్ని భీష్ముడు స్వయంవరంలో తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక ఆప్షన్ డి మగధ రాజ్యం, ఈ రాజ్యానికి రాజు జరాసంధుడు. నెక్స్ట్ క్వశ్చన్: అందమే అసూయపడేలా ఉన్న ద్రౌపదీదేవిని కన్న తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ దుష్టద్యుమ్నుడు, ఆప్షన్ బి ద్రుపదుడు, ఆప్షన్ సి దేవాపి, ఆప్షన్ డి దేవవ్రతుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద్రుపదుడు. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ దుష్టద్యుమ్నుడు, ఈయన ద్రౌపదికి సోదరుడు అవుతాడు. ఇక ఆప్షన్ బి ద్రుపదుడు, ఈయన ద్రోణాచార్యుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి పుత్రకామేష్ట యాగం చేస్తాడు. అందులో నుండి మొదటగా దుష్టద్యుమ్నుడు ఉద్భవిస్తాడు. వెంటనే అత్యంత సౌందర్యవతైన ద్రౌపది కూడా ఉద్భవిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ సి దేవాపి,
ఈయన ప్రతీప్ మహారాజు యొక్క కుమారుడు మరియు శంతనుడి యొక్క సోదరుడు. ఈయన అడవుల్లోకి వెళ్ళి ఋషిగా మారడం వల్ల ఈయనకి సంతానం లేరు. ఇక నెక్స్ట్ ఆప్షన్ ది దేవవ్రతుడు. ఈ దేవవ్రతుడు అంటే భీష్ముడు గల అసలు పేరే ఈ దేవవ్రతుడు. ఈయన వివాహం చేసుకోలేదు, ఈయనకి సంతానం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, పాంచాల రాజ్యానికి రాజు ఎవరు? ఆప్షన్ ఏ కర్ణుడు, ఆప్షన్ బి ద్రుపదుడు, ఆప్షన్ సి శల్యుడు, ఆప్షన్ డి దుర్యోధనుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద్రుపదుడు. ఇక్కడ ఒకసారి ఆప్షన్ చూస్తే ఆప్షన్ ఏ కర్ణుడు, అంగరాజ్యానికి రాజు ఈ కర్ణుడు. ఇక ఆప్షన్ బి ద్రుపదుడు, పాంచాల రాజ్యానికి రాజు ద్రుపదుడు. ఆప్షన్ సి శల్యుడు, మద్ర రాజ్యానికి రాజు శల్యుడు. ఆప్షన్ డి దుర్యోధనుడు, హస్తినాపురానికి రాజు దుర్యోధనుడు. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షిత్ మహారాజుకి కాటు వేసిన సర్పం ఏమిటి? ఆప్షన్ ఏ ఆదిశేషువు, ఆప్షన్ బి తక్షకుడు, ఆప్షన్ సి వాసుకి, ఆప్షన్ డి రక్తపింజరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తక్షకుడు. ఇక్కడ స్టోరీ చూసినట్లయితే ఒకరోజు పరీక్షిత్తుడు శృంగ మహర్షి యొక్క తండ్రిని అవమానించడంతో శృంగ మహర్షికి కోపం వచ్చి 7 రోజుల్లో సర్పకాటుకు గురై మరణిస్తామని శపిస్తాడు. ఆయన శపించినట్లయినే పరీక్షిత్తుడు తక్షకుడు అనే నాగుపాము కాటు వేసి మరణిస్తాడు. దీనికి ప్రతీకారంగా తక్షకుడిని హతమార్చడానికి పరీక్షిత్తుడు కుమారుడైన జనమేజయుడు సర్పయాగం చేసి సమస్త సర్ప జాతిని నాశనం చేయాలనుకుంటాడు. కానీ ఆస్తిక మహాముని అభ్యర్థన మేరకు ఈ యాగాన్ని మధ్యలో ఆపేస్తాడు. నిన్న మీకు ఒక ప్రశ్న అడిగాను కదా, గూగుల్లో వెతికిన దొరకదని. ఆ ప్రశ్నకి సమాధానం మరియు వివరణ ఒకసారి చూస్తే, శక్తి మహర్షి మరియు తన 99 మంది సోదరులను భక్షించింది ఎవరు అని అంటే కల్మషపాదుడు లోపల ఉన్న కింకరుడు. ఈరోజు గూగుల్లో వెతికిన దొరకని ప్రశ్న ఇది. సంవరణుడు తపతి ఎన్ని సంవత్సరాల కాలం మరిచి విహారయాత్రలు చేశారు? మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో ఉన్నాయి, చూసి సబ్స్క్రైబ్ చేస్తారు, మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని కోరుకుంటున్నా.